కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం చూస్తావేంటి? తిను. తింటాలేబ్బా, మీరట్లా తినేటట్టు చూడొద్దండి. మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా. రే మామగా నాటకాలు ఆడుతుండవా? నాటకాలు ఈ దినం నీ సంగతి దాని సంగతి తేల్చకపోతే నా పేరు ఎద్దు ఎద్దు రోహిణియ కాదు. అవును మే, నీకు ఎద్దు కాదు, దూలో పొద్దు కూడా సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే నీకు బాడీ పెరిగింది కానీ బుర్ర మాత్రం పెరగడంలే. అందుకే నేను చెప్పింది అర్థం చేసుకోకుండా మేడం కేసిన కోడి మాదిరిగా ఓ ఊగిపోతాండవా? ఏందిరా మామ సడన్ గా ప్లేట్ మారుస్తా ఉండవా? ప్లేటులో సాసర్ లేదు మే. ఆ ఇటు తిరిగింది నేను అమ్మాయి మీద ప్రేమతా కాదా, దాని బుట్టలో పడేయడానికి. బుట్టలంటే ఆ బుట్ట కాదు మే, తనని మాయ చేసింది కానీ అర్థమా? ఏంది మాయ చేసేదానికా? మధ్యలో ఈ మాయ పనులేంద్రా మాయ మామ? మే ఆకుపోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా ఏమవుతుంది? ఆకి కదా చినిగేదే. సీర పోయి స్టవ్ మీద పడినా, స్టవ్ పోయి సీర మీద పడినా కాలేదు కూడా సీర గాని ముందు ఏదో సమిత్రాపి ఇష్టం చెప్ప. చెప్తాను మే. ఏం లేదో, నేను ఉంగరం తొడిగిన ఆయుధం తన దగ్గర ఉండదు కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో నేను దాని కోపం వచ్చినట్టు ప్రవర్తించినాను అనుకో, అది ఆ ఆయుధంతో మౌన పోరాటం చేసే ప్రమాదం ఉండదే. అట్లా జరిగితే అప్పుడు నేను నా జీవితాంతో నాకు మౌనవ్రతమే. అందుకే తనకి పెళ్ళేదాకా మనం ప్రేమగా మంచిగా నటించినామనుకో మనకే ప్రాబ్లమ్ ఉండదు. అందుకే అట్లా దూతా ఉంటాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు మామూలుడు కాదు మావా, ఆ కృష్ణుడి కంటే మాయలోడివే. రెప్పకు తెలియకుండా కంటిని మాయం చేసినట్టు ఎంట్రకు తెలియకుండా ఏం దూతా ఉండవు మావా. నీ మాయ తెలియక మొక్క మీద ముద్దు విసిరేస్తాను మావా. సారీ మావా, ఏమనుకోకు. సారీ. అబ్బా పర్వాలేదులేమే. వాననక శనుగులు పడక తప్పదా, మంచితనం అనక ఇట్లాంటి అవమానం పడక తప్పదా? ఇట్స్ క్వైట్ న్యాచురల్ బై. అంటే ఏంది మావా? ఏమో నాకు కూడా తెలియదు మే, ఏదో ఫ్లోలో వచ్చింది కదా అని బాగుందని వాడేసినాను మే. పర్లేదులే మావా, తెలీదని ఏం ఫీలో మాకు తెలిసినాకే చెప్పు, సరేనా? సరే మావా, నేను పోయి నాస్తా చేసేస్తాను. బాయ్ మావా. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తమ్ముడు పవన్ కళ్యాణ్ తెలిస్తే ఎవరిని ఎక్కడ తొక్కాలో ఎక్కడ నొక్కాలో ఈ గౌతమ్ కృష్ణుడికి బాగా తెలుసు.
దురదృష్టం చుట్టూరు నేను తిరుగుతున్నానో లేక నా చుట్టూ దురదృష్టం తిరుగుతుందో నాకేం అర్థమై చావడం లేదు. ఏంటో రేవతితో మాట్లాడాలని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ప్రతిసారి ఏదో రకంగా డిస్టర్బెన్స్ జరిగిపోతానే ఉంది. మనం చిన్ననాటి ఫ్రెండ్స్ అని చెప్పి ఆ జ్ఞాపకాలన్నింటినీ ఓసారి గుర్తు చేసి రేవతితో పంచుకుందాం అనుకుంటే ఆ అవకాశం కాస్త ఆటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇవన్నీ తనతో ఎలా చెప్పాలో, అసలు రేవతి మనసులో నా మీద ఉన్న అభిప్రాయాన్ని ఎలా తెలుసుకోవాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. ఎలా ఐడియా, ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇస్తే ఎగ్జాక్ట్లీ ఆ గిఫ్ట్ తనకి నచ్చేలా, తను మెచ్చేలా, మనమంటే ఏంటో తనకి తెలిసేలా ఒక అద్భుతంగా ఉండాలి. ఆ గిఫ్ట్ లో మనమంటే ఏంటో తనకి కళ్ళకు కట్టినట్టు కనపడాలి. చూడగానే ఇంప్రెస్ అయిపోయి దెబ్బకి ఫ్లాట్ అయిపోవాలి. కానీ అలాంటి గిఫ్ట్ ఏముంది? ఏముందబ్బా? వావ్, సూపర్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, కరెక్ట్. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ అండ్ అల్టిమేట్ గిఫ్ట్. yes, ఇదే తనకి ఇవ్వబోతున్నాను. యా, మేడం మేడం తన్నన 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 తన్న మేడం తన్న మేడం తన్నన తన్నన మేడం తన్నన. మేడం యో, ఎవరు నువ్వు? చిన్నపిల్లల చేతిలో సీకేసిన చాక్లెట్లు ఎత్తిపోయడం మాదిరిగా ఉండవా? ఏమండి, నేను కొరియర్ పోయానండి. రేవతి గారి కొరియర్ వచ్చింది. అట్నా? సరే అయితే ఇడిచిపో. మీరేనండి రేవతి? నీకు రేవతి కావాలా, కొరియర్ ఇచ్చేది కావాలా? కొరియర్ ఇవ్వడమే కావాలండి. అట్టయితే ఎక్స్ట్రా ఆపి ఒత్తిడి పని చూడు. అయితే ఇక్కడ సంతకం చేయండి. థ్యాంక్స్ మేడం. నా మాదిరిగా ఎంత బలంగా ఉండదే? ఏముండదబ్బా ఇందులో? రేవతి, మే రేవతి, ఇదిగో నీకేదో కొరియర్ వచ్చి ఉంటది, తీసుకో. నాకు కొరియర్ రావడం ఏమిటి? అబ్బా, ఆశ్చర్యమా అమాయకత్వమా? ఓ అబ్బో, తలకి తలపోటు రావడం ఏంటబ్బా అన్నట్టుంది నీ ప్రశ్న. మే, ఆ సలంగూరు నిన్ను చూసిపోయిన దగ్గర నుంచి హల్లు గుస గుసు గుసు గుసులాడే నా హృదయం ఊగిసలాడే ఆహా అని పాడుకుంటూ నీ కోసం ఇంటి చుట్టూ కుక్క పిల్ల మాదిరిగా తిరుగుతా ఉన్నాడా. కోంపదీసి ఓడ నీ కోసం పేగా పంపించుంటాడు, చూసుకోమే. పార్సల్ అంటే ఏమై ఉండొచ్చు? మే, అట్ట ఆలోచిస్తే ఏం తెలుస్తదే? తెరిచి చూస్తే తెలుస్తది. ఏది ఓ తూరు తెరిచి చూద్దరే. ఏంటి చూసేది? అయినా ఈ విషయం గురించి నీకెందుకు? నేను తర్వాత చూస్తాను, ముందు నువ్వు వెళ్ళు. అబ్బే, పర్సనల్ సీక్రెట్ అది నీకు అనవసరం. నీకు అవసరం కదా, చూసుకొని మురిసిపో, నేను పోతా ఉంటాను. అబ్బా, చలం గారికి పిచ్చి పనులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అయినా ఇంత పెద్ద పార్సల్ అంటే ఏముంటుందబ్బా? Are you ready?
This bad man a too sick. Them a running at the dance and a move it. Move it. This bad man a too sick. Them a running at the dance and a move it. Move it. This bad man a too sick. Okay. నేను చూసాను కదా తెలంగాణ అబ్బా తెలంగాణ అబ్బబ్బా తెలంగాణ ఏయ్ నీకేమైనా పిచ్చా ఎందుకలా ఓ పిచ్చిదాల్లా నవ్వుతున్నావు ఓ నేను నవ్వుతుంటానని కుళ్ళొచ్చుండదా ఏదేమైనా నీ సెలంగారు మామూలు కాదు బే నేను రోజు లేవగానే మా మావ ఫోటో చూసిన మాదిరి నువ్వు కూడా కాబోయే మొగుడు ఫోటో చూసుకోవాలని భలే ఫోటో పంపించుంటాడు బే ఏయ్ నోరు మూసావా మే 6 ప్యాక్ 8 ప్యాక్ కాదు ఒంటి నిండా ప్యాకెట్లే పెట్టుకుని ఉంటాడు బాయ్ బాయ్ ఏంటిదే పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నావా కొంప తీసి బయట పిచ్చి కుక్కని కానీ గడిచినవా ఏంది కరెక్ట్ టైంకి వచ్చిండవు నీకు చిత్రమైన విచిత్రం చూపిస్తా అది ఏందబ్బా చూస్తే ఇది? నాకంటే ఎక్కువగా నవ్వుతావా అబ్బబ్బబ్బబ్బబ్బ. ఏంది మా విచిత్రమా సలంగారు అబ్బా సలంగారు నవ్వింది చాలు ఆపు చూడలేక చచ్చిపోతున్నావు అబ్బో శలంగారు అబ్బో శలంగారు అని అంటున్నాడు కానీ ఏంటి నాకు చెప్పడం లేదా మావో సలంగారు రావుతకి దిమ్మ తిరగపోయే గిఫ్ట్ పంపించారు అట్నా బ్రదర్ అంతేనప్పా ఏదైనా సరే స్పెషల్ గా ఉండాలని అటెండెన్స్ చేస్తా ఉంటాడు ఏది ఏదా గిఫ్ట్ ఏదే చూద్దామా ఏం అవసరం లేదు ముందు మీరు బయటకు వెళ్ళండి మే రావతి అందరికి చూపించాలి కానీ అట్ట దాచుకుంటే ఎట్ట ఆ. తప్పక This bad man a too sick. Them a running at the dance and a move it. Move it. This bad man a too sick. Watch him step on the mic and పోయమ్మా ఇదే గిఫ్ట్ అబ్బా బత్తా చెట్టుకి బొప్పాయి పండు కాసిన మాదిరిగా ఏం ఉండడబ్బా శలభద్రు ఎలాంటి ఎరువులు పురుగుల మందు లేకుండా చాలా సహజ సిద్ధమైన పద్ధతిలో నేనే నా పెరట్లో ఈ సొరకాయని పండించానని చెప్పాలి. దీన్ని చూడగానే దీనిలాగే నేను కూడా చాలా స్వచ్ఛమైన వాడిని రేవతికి నా మీద ఓ మంచి అభిప్రాయం కలిగిపోద్ది. దాంతో మన మీద బోల్డ్ అంత ప్రేమ పెరిగిపోద్ది. ఒరే చలంగా ఒక సొరకాయ నీ జీవితాన్ని మార్చేయబోతుంది. శబాస్రా శబాషు. రేవతే గిఫ్ట్ తీసుకోవడానికి రెడీగా ఉండు. ఏమండి ఏమండి గౌతమ్ గారు ఏ శలభద్రు ఎట్టకుండావా నీకు నిండు నూరేళ్ళబ్బా. ఏమండి నాకు 30 ఏళ్ళేనండి. మీకు అంతగా డౌట్ ఉంటే నా బర్త్ సర్టిఫికేట్ తీసుకొని చూపిస్తానా? అబ్బా నా ఉద్దేశం అది కాదు బ్రదరు. నీ గురించి ఇప్పుడు ఇట్ట అనుకుంటా ఉంటావా నువ్వు ఇట్ట వచ్చేసినావు. రా బద్రు అటు నిలబడినావా పైకి రా. థ్యాంక్స్ అండి.
రా భద్ర దా దా రా భద్ర గుడ్ మార్నింగ్ చలం గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాడు ఏంటి భద్ర, పిచ్చ చూసుకో ఉండవా? అవును, నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నా అన్నారు కదా, ఏంటండి అది? తెలిసి కూడా తెలియనట్టు ఎంత అమ్మకంగా అడుగుతున్నావు భద్ర. చూడటానికి మిల్క్ బాగా కనిపిస్తావు కానీ నీ లోపల చాలా విషయం ఉంటది భద్ర. ఏదో అంతా మీ అభిమానం అండి, బయట కూడా అందరూ అలాగే ఉంటుంటారు. హాయ్. ప్రపంచంలో ఇట్లాంటి గిఫ్ట్ నువ్వు తప్ప ఇంకెవ్వరు ఇచ్చింటారు భద్ర. మరే అండి, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ విషయంలో నీకు నువ్వే సాటి భద్ర. థ్యాంక్స్ అండి. హలో, ఇంకా ఆపుతారా? ఈ చెత్త టాపిక్ గురించి ఇంత డిస్కషన్ అవసరమా? బుద్ధి లేకపోతే సరి. అదేంటండి, ఎంత మంచి విషయం గురించి మాట్లాడుతుంటే చెత్త విషయం అంటారేంటి అర్థం లేకుండా? అవును, చలం గారు చాలా కరెక్ట్గా చెప్పుంటారు. ఆయన ఇట్లాంటి విచిత్రమైన గిఫ్ట్ ఇవ్వాలని నాకెందుకు అనిపించింది చలం గారు? ఎందుకంటారేంటి, ఆ గిఫ్ట్ చూడగానే మనం గుర్తొచ్చేటట్టు ఉండాలండి. పైగా మనం అంటే ఏంటో మొత్తం తనకి తెలిసి వచ్చేలా ఉండాలి కదా, అందుకనమాట. తెలిసి వచ్చాలే తప్ప టాప్ టు బాటమ్ నువ్వే కనిపిస్తా ఉంటావా? అవును, ఈ మాదిరి పెంచడానికే చాలా కష్టపడి ఉంటావే. చాలా అంటారేంటి, చాలా చాలా కష్టపడ్డాను. ఎరువులు పురుగుల మందు లేకుండా చాలా సహజసిద్ధంగా పెంచాను. ఎరువులు పురుగుల మందులు వేయకుండానా? ఓ, అంటే ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకొని ఉంటాడనమాట. ఓహో, నీ కష్టం క్లియర్ గా కనపడతా ఉండదు బ్రదర్. అందుకే కదా అంత స్ట్రాంగ్ గా ఉండదే. అబే, స్ట్రాంగ్ ఏం లేదండి, చాలా లేతగా ఉంది. అక్కడికి నేను గోరుతో గిల్లే చూశాను, మీరు కూడా గిల్లి చూసుకోండి. ఊరికే బదరా, ఇంత స్ట్రాంగ్ గా ఉంటే ఇంకా గిల్లి చూసుకోవాలి అవసరమా? సొరకాయ ఎంత లేతగా ఉంటే స్ట్రాంగ్ గా ఉందంటాడేటి? చలం గారు, మాటల్లో పడి మర్చిపోయినాను. ఇందాక నుంచి మిమ్మల్ని ఒక విషయం అడగని మర్చిపోయినాను. ఏంటండి అది? వచ్చిన దగ్గర నుంచి ఆ సరుకైన అట్టగే పట్టుకుని ట్యాంక్ బండి మీద విగ్రహం మాదిరిగా అట్ట నిలబడి ఉంటారు. పైగా దానికి ఏదో రిబ్బన్ కూడా కట్టుంటారు. ఏంది విషయమా? అదేంటండి సడన్ గా అంత మాట అనేసారు? ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటుంది ఈ గిఫ్ట్ గురించి కాదా? ఇది గిఫ్ట్ ఏంది బెదరు? అది కదా నువ్వు పంపించిన గిఫ్ట్. ఏది? అదేంటండి, ఆడెవరితో పాటికి నా తలకాయ ఇచ్చారండి? ఆడెవడు? ఈ గ్రాఫిక్స్ అని ఎవరు చేయించారు? అయ్యి బాబోయ్. అబ్బా, చాలా ఊరుకోండి చలం గారు. మీ బాడీని మీరే కొరియర్ లో పంపించి నేను పంపానా? ఏం తెలియనట్టు బాగానే కవరింగ్ చేస్తా ఉంటారా? లేదండి, ఒట్టండి, ప్రామిస్. అసలు ఆ బాడీ ఎవరితో కూడా నాకు తెలియదండి. ఒకసారి ఇలా చూడండి, అసలు నా పెట్ట పర్సనాలిటీకి ఆ కటౌట్కి అసలు మ్యాచ్ అవుతుందా?